చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు వినే ఉంటారు. ఆయన ప్రతిసారి కూడా ఫ్యూచర్‌ని ఆలోచించి విజనరీగా మాట్లాడుతున్నాను నేను. మరో 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్దో అందుకోసమే ముందుగానే ఆ అంశాలకు సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ అమరావతికి సంబంధించిన భూసేకరణ మీద రెండో విడత భూసేకరణ ఖచ్చితంగా చేసి తీరుతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. రైతులు దానికి సహకరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇచ్చినటువంటి భూమికే ఇలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ రెండోసారి భూసేకరణ చేసి ఏం చేస్తారు? అశోక్ గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు తలపిస్తున్నట్టుగా, చంద్రబాబు గారు ఊహిస్తున్నట్టుగా, అంచనా వేస్తున్నట్టుగా ఒక మహానగరం, ఒక రాష్ట్రానికి ఒక అన్ని రకాల ఆర్థిక, రాజకీయ వేదికగా, అంటే వనరుగా, ఉపాధి కేంద్రంగా, ఒక రాజధానిగా వస్తుందని ఆయన అంటున్నాడు. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా 1,00,000 ఎకరాలు అయితే కావాల్సిందే, దాంట్లో సందేహం లేదు. ఆ తరహా రాజధాని, చంద్రబాబు గారు ఊహిస్తున్న తరహా రాజధాని అంటే అన్ని ఎకరాలు ప్రభుత్వ చేతిలో ఉంటేనే మంచిది. కానీ మీరు ఎంచుకున్న ప్రాంతం ఏంటి? మీరేమో హైదరాబాద్ తరహా రాజధాని ఎంచుకున్నారు, ఆశిస్తున్నారు. ప్రభుత్వ భూములు లేని చోట ఎంచుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ప్రభుత్వం చేతిలో భూమి ఉంది, అదనంగా ఫారెస్ట్ స్టేషన్ ఉంది, విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ అమరావతిలో మీరు ఎవరికో ఇవ్వాల్సిన అవసరం కాదు. మీరు ఒక రింగ్ రోడ్ వేయాలి, హైదరాబాద్లో లాగా అవుటర్ రింగ్ రోడ్ వేయాలి. ఎట్లా వేయాలి? మళ్ళీ ప్రభుత్వ భూముల కన్నా ప్రైవేట్ భూములు ఎక్కువ ఉన్నాయి, వాటిని తీసుకోవాలి.